చాలా చోట్ల ధ్యానం అంటే కళ్ళు మూసి తెరవడం, ఎందుకంటే ఏమి లేదు. ఇప్పుడు ఇవన్నీ చాలా క్లిష్టమైన సమస్యలు ఉన్నాయి. ఆ టైంలో మనం ఆలోచనల్ని ఆపేసేయాలి, ఆలోచనల్ని స్తంభింపజేయాలి, ఆలోచనలు ఖాళీ చేయాలి. మైండ్ ఎంప్టీయింగ్, రకరకాల మాటలు, రకరకాల ఇంగ్లీషు, రకరకాల సంస్కృతం అన్నీ కలగలుపుగా పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్పేస్తారు. అవన్నీ మనం జడ్జ్ చేసుకోలేము. వాటి మీద పడినప్పుడు కామోస్ మనకెందుకు కూర్చొని గొడవరు అనుకుంటాం మనం. ఇలాంటివి ఆలోచనలు చేయకుండా ఉండడం సాధ్యం కాదండి. ఇట్ జస్ట్ ఇంపాసిబుల్. మీరు ఏం ప్రయత్నం చేసి మీ గుండెని కొట్టుకోకుండా ఆపలేరు. ఆపితే పోతారు. ఇంకా శ్వాస మీరు మొదలు పెట్టలేదు, అది గుర్తుపెట్టుకోండి. నేను మొదలు పెడతాను, ఇక్కడి నుంచి మొదలు పెడితే మీరు ఆపడానికి ఉంటుంది. మీరు మొదలు పెడితే మీరు ఆడవుతారు. అలాగే ఆలోచన కూడా ఇలాంటిదే. మీకు శ్వాస, గుండె కొట్టుకోవడం, రక్త ప్రసరణ, కిడ్నీలు, లేకపోతే ఇంటెస్టైన్స్, ప్రతి బాడీలో ప్రతి పార్ట్లో పని జరుగుతుంది. కొంత తెలుసు మనకు, కొంత తెలియదు. మన గుండె గురించి కొంత నావుగా, కిడ్నీ గురించి ఏమైనా తెలుసా, అలాగే లివర్ గురించి ఏమైనా తెలుసా, ఎంత పని చేస్తున్నాయి అవి. అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్, మనకు తెలియదు. ఇంటెస్టైన్స్లో ఎంత పని జరుగుతుందో మనకు తెలియదు. ప్రేవుల్లో ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఇవన్నీ పనిచేయగలిగింది బ్రెయిన్కి ఉన్న పని ఏంటంటే ఆలోచించడం. రకరకాలైనటువంటి థాట్స్ అలా వచ్చి పడిపోతుంటాయి. నువ్వు దీని ఒక్కదాని మీద కత్తి కట్టి నువ్వు ఆగు అంటే ఎక్కడ అవుతుంది? ఇది చాలా కష్టమైన పని, లేదా బహుశా అసాధ్యమైన పని. రెండోది, ఇంకో విషయం ఏంటంటే ఈ బ్రెయిన్కి ఇంకో నేచర్ ఉంది. ఏదైతే మనం వద్దంటాం ఆ పని చేస్తాం. మీరు ధ్యానం చేయండి. ఇప్పుడు మనం ఇడ్లీ వడ తిన్నాం కదా, మీరు 10 నిమిషాలు కూర్చోండి, ఇడ్లీ వడ మాత్రం మీరు తలుచుకోకూడదు అని చెప్తే 10 నిమిషాలు ఇడ్లీ వడ తింగి రాదు. ఏది మానేయాలి అదే ఆలోచిస్తాం. మీ ఆవిడ మర్చిపోని ఎవరు చెప్పారంటే ఆవిడ వస్తుంది. ఇవన్నీ సమస్యలు. అంచేత ఎంప్టీయింగ్ అనేది అవసరం లేదు. అది కరెక్ట్ కాదు. అది ఆలోచనలు ఎవరు చెప్తారు, అది కరెక్ట్గా చేసిపడి అసలు ఎవరైనా చేస్తారు ఇప్పటిదాకా? ఏ ఆలోచన లేకుండా ఉన్నావు? ఏం లేదు అది. అంచేత ఆలోచనల్ని నియంత్రించడం అనేది చేస్తారు. నేను ఇందాక చెప్పినట్టు ఆలోచనని లంగర్ పెట్టి ఫోకస్ చేస్తారు. నామం మీదనో శ్వాస మీదనో దేని మీదకో నీ దృష్టి మరలుస్తున్నారు. ధ్యానంలో కూర్చుని ఆలోచనలు మానేయమంటే ఇది రివర్స్ కదా. ధ్యానంలో కూర్చుని ఏం చెప్పారు? ఆలోచనలు పక్కన పెట్టి దాని మీదే దృష్టి పెట్టి అన్నారు కదా. ఇప్పుడేమో దృష్టిని తీసేసి మొత్తం అన్ని బండకేసి బాధ అనేది చెప్తున్నాం కదా. నీ లోపాలను ఆలోచించు, దాన్ని కొట్టు, ఎక్కడన్నా ఉందా అని. దీనికి 2-3 సమాధానాలు చెప్తాను, చూసి మాట్లాడి చెప్తున్నాను నేను. ధ్యాన పద్ధతులు మీరు అనుకుంటున్నట్టు ఏకోన్ముఖం కాదు, ఒక రకంగా లేవు అవి. భారతదేశంలో ఈ రకమైన విచారణ ధ్యానాలు కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు పెద్దగా ప్రాచుర్యంలో లేవు. వాస్తవంగా చెప్తున్నాను నేను. కంటెంప్లేషన్ అంటాం ఇంగ్లీష్లో, అంటే ఆలోచించుకోవడం అన్నమాట. ధ్యానంలో ఉండి నువ్వు ఉదాహరణకి జైన్స్ దగ్గర ఒక ధ్యానం టెక్నిక్ ఉంది. వాళ్ళు కూర్చుని వాళ్ళు ఈ కర్మ జన్మలు ఏం జరిగింది ఇదే విచారిస్తుంటారు. అయితే విచారిస్తే ఇంకా లంగర్ పోయింది, ప్రశాంతత పోయింది కదా అని. కానీ మనకు కూడా లంగర్ ఉంది. నువ్వేం చేస్తున్నావు అంటే శ్వాస మీద లేకపోతే నామం మీద కాకుండా 12 లక్షణాలని సెంట్రల్, అది లంగర్. అది వేరే బామర్ది విషయం ఆలోచించట్లేదు. ఇప్పుడు 12 లక్షణాలకు పెట్టి దీనికి కొంతవరకు లంగరు, అంతవరకు అంటే దానికి అది మళ్ళీ దాంట్లో ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి దాన్ని సవరణ సంకల్పం తీసుకోవాలి. కాబట్టి ఇది ధ్యానంలో చేయొచ్చా అంటే నిజంగా చెప్పాలంటే నాకు తెలియదండి. ధ్యానంలో చేయకూడదు, మనకేం తెలుసు. అంటే మెజారిటీ వాయిస్ ధ్యానంలో ఏ ఆలోచన చేయొద్దు అని చెప్తున్నారు. నేను కన్విన్స్ కాలేదు ఆ విషయం. నిర్వికల్పావధాన్ని ఇది పెట్టాం మనం, బట్ స్టిల్ ఈ పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను కథిజ్ఞాసి ధ్యానాన్ని ఎంతో కొంత అనుష్ఠించాను. నాకు అది ఉపకారం చేసిందా లేదని ఫస్ట్ విషయం చెప్తాను. కథిజ్ఞాసి ధ్యానం తెలియకముందు చాలా పుస్తకాలు, చాలా వాల్యూస్ ఉంటాయి. ఎప్పుడో పుస్తకం తీస్తాం, ఆహా అద్భుతం, ఒక శ్లోకం చదువుకుంటే ఆ రోజు జీవితం అంతా వెలుగుతూ ఉంటుంది. ఏదో నాకు విషయం, అరే ఇలా చెప్పాడు కదా ఆయన, సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు జీవిత సారాంశం పరమార్థాన్ని దాకా తీసుకెళ్ళే వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ప్రతి గంట ప్రతిరోజు నా చుట్టూ తిరుగుతున్నాయి. నా చుట్టూ ఉన్నాయి అవన్నీ కూడా. అవి దైవికమైనటువంటి విలువలు. అవి నేను కూర్చుంటే స్పష్టంగా నా కాళ్ళ ముందు. ఇంతకంటే ఏం కావాలండి? నేను నా లైఫ్ అయితే ఐ ఫీల్ ఇట్ ఈస్ క్వాలిఫైడ్, ఇట్ ఈస్ రిఫైన్డ్, చాలా బెటర్గా అయ్యింది అని నాకు అనిపిస్తుంది. ఏది తలుచుకోవడం ద్వారానే. అట్లీస్ట్ నిర్మోహత్వాన్ని ప్రతిరోజు తలుచుకుంటే దానికి అదే గొప్ప విలువ అండి. నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం, సమదర్శిత్వం ప్రతిరోజు నా ముందు కత్తుల్లో వేలాడుతున్నాయి.
నేను మాట్లాడే మాటల్లో ఎవరి మీద విసుక్కోగానే 10 నిమిషాలు తిరగకుండా కత్తి వచ్చేస్తుంది. ఎందుకు దిగజారిపోయి ఇంత బలహీనత? కానీ నా చెంపలు నేను వేసుకోవాలి, వెళ్ళి అది సారీ చెప్పాలి, లేకపోతే అది వెంటాడుతుంది నన్ను. ఇది నా వరకు నాకు ఇట్స్ ఎ టూల్. ఎంత ఎఫెక్టివ్ టూల్ అంటే, ఇప్పుడు గడ్డం గీసుకునేటువంటి బ్లేడ్ చాలా గొప్పదే. గడ్డం గీసుకునే బ్లేడ్ చాలా మంచిది, చాలా మంచి కంపెనీ, బోల్డ్ డబ్బు పెట్టి కొన్నాం. కానీ గీయాలి కదా, గీసేటప్పుడు నువ్వు ఇలా లోపల కూర్చుంటుంది. గీసేటప్పుడు పైన లాగితే అవ్వదు. ఇప్పుడు కదిన్యాసి ధ్యానం కూడా అద్భుతమైన వజ్రఖచ్చిత కటకమే, కానీ దాన్ని వాడరా బాబు, వాడకపోతే కనుక ఏమీ చేయదు. అది ఆయన గొప్పగా రంగనాథానంద చెప్పాడు, పంచాంగాన్ని ఎంత పిండినా సరే ఒక బొట్టు వర్షం పడదన్నాడు. కదిన్యాసి పదం పుస్తకాన్ని నెత్తిమి పెట్టి పడుకున్నా ఏమీ జరగదు. అది ఇంప్లిమెంట్ చేస్తేనే, ఇంప్లిమెంటేషన్ పట్ల శ్రద్ధ ఉండాలి. ఈ ఆలోచనలు చేయటం అనేటువంటి పాయింట్ చెప్తాను నేను. గీత ఏం చెప్పిందంటే, మీరు విషయం గమనించండి, మనస్సు ద్వారా పట్టుకోవడం అనేటువంటి మాట చెప్పింది. మనస్సుతో ఉద్ధరించుకోమని చెప్పింది. ఆ శ్లోకాలు చెప్పడానికి లెంగ్త్ ఎక్కువ వద్దని నేను చెప్పట్లేదు. మనస్సుతోటే ఉద్ధరించుకోవాలి. మనసే మనసుకు శత్రువు, మనసే మనసుకు మిత్రుడు. ఇదేంటిది? రాఘవదాస్ గారి శత్రువు, రాఘవదాస్ గారు మిత్రుడు అంటే ఏం నాకు మధ్య దొబ్బిందే అలా చెప్పాడు అన్నట్టుంది కదా. మనసుకు శత్రువు అంటే వాళ్ళు చెప్తున్నది, ఆ మనసు అనేటువంటి 2 శబ్దాల్లో వాడుతున్న దాంట్లో ఖచ్చితంగా దాంట్లో ఏదో వాళ్ళు మార్మికమైన విషయాలు మనకు చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్నటువంటి మొదటి మనసు డ్యాన్స్ చేసేటువంటి మనసు, రెండవ మనసు విచక్షణ. వాళ్ళు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని చాలా డివిజన్స్ చేశారు, అది వేరే విషయం. బహుశా ఆ విషయం ఇదే. విచక్షణ అనేటువంటిది నీ మనసులో ఉంటుంది. ఇప్పుడు సైన్స్ అయితే ఏ పాయింట్ దగ్గర విచక్షణ ఉంది, ఏ పాయింట్లో ఆలోచిస్తున్నా కూడా వాళ్ళు మ్యాపింగ్ చేయగలుగుతున్నారు. ఇప్పుడు మనస్సుతోటి మనసుని ఉద్ధరించుకోవాలి. మనస్సుతో అంటే మనస్సులో ఉన్నటువంటి విచక్షణ, జ్ఞానం ద్వారా వచ్చేటువంటి విచక్షణ ఏదైతే ఉందో, మంచి చెడ్డల విచక్షణతో నువ్వు నీ యొక్క ఆలోచనలు నియంత్రించుకోవాలని అర్థం. నువ్వు చేసుకోలేదనుకో, చేసుకోకపోతే ఆ డ్యాన్స్ చేసే మనసు ఉంది కదా, అదే నీకు శత్రువు. నువ్వు చేసుకోగలిగితే అదే నీకు మిత్రుడు అని చెప్పారు. ఏ విధంగా అంటే మెల్లమెల్లగా ఇంద్రియ విషయాల మీదకి వెళ్తాయి. ఇంద్రియాలు ఏవైతే ఆలోచిస్తాయి, మనసు ఒక ఇంద్రియం. ఈ ఇంద్రియం ఏదైతే ఆలోచిస్తుందో దాని ఇంద్రియ విషయం అంటారు. ఏమి నష్టం వచ్చింది? వాళ్ళు చెప్పారు, ఎంత గొప్పగా చెప్పారు చూడండి గీతలో. మీరు ఆ ఒక్క శ్లోకం చెప్తాను. కఠోపనిషత్తులో ఇంద్రియాలు రథం, గుర్రాలకు సంబంధించినటువంటి ఉపమానాన్ని నేను బొమ్మలేసి చూపించి మాట్లాడేవాడిని. ఆ ఇంద్రియాలు గుర్రాలు లాంటివి, లేకపోతే సారథి మనసు, లేకపోతే ఆత్మ అనేటువంటిది వెళుతోందని ఇట్లా చెప్పి వదిలేస్తే కనుక అవి గుర్రాలను వదిలేస్తే ఎటు పడితే పోయి యాక్సిడెంట్ అయిపోతుంది. అవి చెప్పేవి అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అయితే ఈ ఎగ్జాంపుల్ చూడండి గీతలో ఎంత బాగుంది చూడండి. ధ్యాయతో విషయాస్పుంసః, పురుషుడు మనిషి అనేటువంటి వాడు విషయాలను ఆలోచిస్తాడు. ఏం నష్టం వచ్చింది? మనం రోజు ఆలోచిస్తాం కదా, మనం రకరకాల సబ్జెక్ట్స్ ఆలోచిస్తాం. సంగంస్తే శూపజాయతే అంటే ఇలా ఆలోచించడం వల్ల జాయతే అంటే పుట్టడం, దానివల్ల వాటి పట్ల భ్రాంతి, కోరిక లాంటిది వస్తుంది నాకు. ఇప్పుడు ఉదాహరణకి మనం కారు గురించి ఆలోచన ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, కారు మీద కోరిక వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది? సంగాత్ సంజాయతే కామ, అది కొంచెం వాంఛ తృష్ణ లెవెల్కి వెళ్తుంది. అది గట్టిగా కావాలి, ఇల్లు కావాలి, ఇంకోటేదో కావాలి, వాషింగ్ పౌడర్ కావాలి, వాషింగ్ మెషిన్ కావాలి, లేకపోతే ఇంకోటేదో కావాలని దానికి అంతులేదు. ఎంత నువ్వు సంపాదించిన తర్వాత కూడా నీకు ఇంకా కొత్త వస్తుంటాయి. వచ్చిన తర్వాత దానివల్ల ఏమవుతుంది? కామాత్ క్రోధోభిజాయతే. కామం అంటే కోరిక. నువ్వు ఒక సబ్జెక్ట్ ఆలోచించావు, దానివల్ల నీకు అది కావాలని కోరిక వచ్చింది. ఆ తర్వాత నీకు క్రోధం వచ్చింది అన్నాడు. క్రోధం ఎందుకంటే క్రోధం అంటే ఎగ్జాక్ట్ కోపం కాదు. అది ఎలాంటి కోపం అంటే, అది నాకు కావాలనే విషయం మీరు అడ్డు చెప్తే నాకు సర్రమని లేస్తుంది. ఇంట్లో వాళ్ళు అంటారు, వద్దురా బాబు అంటే మూసుకోండి మీకు అని చెప్పి నేను చెప్తున్నా కదా అని అంటాను. అది కావాలి, దాని గురించి ఏదైనా చేసేస్తాను. ఇది క్రోధం. ఇది చెప్పిన తర్వాత సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం, నెక్స్ట్ శ్లోకం. క్రోధం వస్తే ఏమైంది? క్రోధాద్భవతి సమోహాన్ని మీకు బాగా రెగ్యులర్గా మన దీక్ష పుస్తకాల వాటిలో కనిపించింది. క్రోధం నుంచి సమోహం వస్తుంది. సమోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశ బుద్ధినాశం. ఇదంతా కూడా మళ్ళీ ఆర్డర్ చెప్తాడు. ఏమిటి? క్రోధం నుంచి సమోహం అంటే భ్రాంతి లాంటిది వస్తుంది అనమాట. అక్కడి నుంచి స్మృతి అంటే వాడికి ఉన్నటువంటి బుర్రలో ఉన్నటువంటి జ్ఞానం. స్మృతి అంటే ఇప్పటిదాకా సంపాదించి స్టోర్ చేసినటువంటి విచక్షణ, అది పోతుంది.
స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్. ఆ స్మృతి పోయిన తర్వాత వాడి బుద్ధి విచక్షణ జ్ఞానం సర్వనాశనం అవుతుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి, అది జరిగిన తర్వాత సర్వనాశనం అవుతుంది. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం మనం? 2 శ్లోకాలు మొత్తం చెప్పేసాడు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాం? ఒక విషయం మీద ఇంద్రియం నిన్ను చేసే మోసం ఇది. ఇంద్రియం నీకు ఏదో కోరిక కలిగిస్తుంది, నువ్వు చూస్తావు. కన్ను, చెవి, ముక్కు, మనసు, సమస్తం ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీకు వెళ్ళిపోతున్నాయి. ఈ సబ్జెక్ట్స్ నుంచి నీ కోరికలు స్టార్ట్ అవుతున్నాయి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కోరికలు. ఈ కోరికలు నీ క్రోధానికి, అక్కడి నుంచి నాశనానికి తీసుకెళ్తున్నాయని చెప్తున్నాడు. దీని అర్థం నువ్వు విషయాలను ఆలోచించొద్దని కాదు, లేకపోతే దేన్ని పొందొద్దని కాదు. అవి కూడా వాళ్ళు ఏం చెప్పలే, వాటిని నియంత్రించడం ఎలాగో చెప్పారు. ఇప్పుడు మనసు నుంచి మనసుని ఏ విధంగా ఉద్ధరించాలనేది కూడా వాళ్ళు ఎంత బాగా చెప్పారంటే, ఎక్కడెక్కడుందో గుర్తుపట్టమని చెప్పారు మనసుని. అక్కడక్కడి నుంచి వెళ్ళి తీయమన్నారు. నీ బట్టలు ఏదైనా ముళ్ళ చెట్లు ఇరుక్కుపోయినాయి అనుకో, ఎలా తీస్తావు? వెళ్ళి ఒక్కొక్క మిల్లుని జాగ్రత్త తీస్తావు కదా సుమారుగా. శనై అంటే మెల్లగా భలే శబ్దాలు వాడారు వాళ్ళు. ఎప్పుడు చేయాలి? ధ్యానంలో చేయాలి. వాళ్ళు చెప్పలేదు, నాకు అర్థమైంది అది. మరి ఏం చేస్తావు ధ్యానంలో? ఎక్కడ నీ మనసు చిక్కుకుందో నువ్వు గమనించు, దేన్ని బట్టి. ఇప్పుడు మనం ధ్యానంలో 2 విషయాలు చెప్తాం. ధ్యానంలో నిన్ను చూడగలగాలని. నిన్ను చూడలేవు మామూలుగా, ఇట్ జస్ట్ ఇంపాసిబుల్. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్ అని OBE అంటాం. ఇది దిస్ ఈజ్ నాట్ సైంటిఫిక్, దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. మీరు మీ బాడీ బయట రాలేరు. మీరు బాడీ కాకుండా మీరేం లేరు అసలు. బ్రహ్మం అనే అర్థంలో వేరు, అది వేరు. అయితే మిమ్మల్ని మీరు చూసుకోండి అంటే మంత్రశక్తులతో మీరు బయటకు వెళ్ళి మిమ్మల్ని చూసుకోమని అర్థం కాదు. మిమ్మల్ని మీరు అవలోకించుకోండి. ఏది? ఆవృత చక్షు. అమృతత్వం ఇచ్చానంటే కళ్ళు వెనక్కి తిప్పమంటే నిజంగా నానా బాధపడి కళ్ళు నాలుగు తిప్పుతున్నారు, ఇలా కళ్ళు కూడా తిప్పుతారో తెలియదు. తిప్పాలని ప్రయత్నం అది కాదు. కళ్ళు తిప్పాలి. లోపల ఏం జరుగుతుంది, నీ మనసులో ఏముంది, నీ మనసులో క్రోధం ఉందా, అరిషడ్ వర్గాలకి అంటే ఏమేమి డిపార్ట్మెంట్లో ఎంత నాశనమైంది లోపలికి చూసుకోమని చెప్తారు వాళ్ళు. డిస్ట్రక్షన్ లోపల జరుగుతోంది. ఈ డిస్ట్రక్షన్ కనిపెట్టమని చెప్పారు. కళ్ళు లోపల తిప్పండి అర్థం అదే. ప్రతీకాత్మకమైనటువంటి మాటలని వాళ్ళు వాడినప్పుడు దాన్ని రియల్ అర్థం కింద భావిస్తే నువ్వు చాలా వెర్రిబాగులోడు అవుతావు. అందుచేత ఈ పని ఎప్పుడు చేయాలి? నీ ధ్యానంలో చేయాలి కదా అంటున్నాను. ఎలాగా? ఎక్కడెక్కడ చిక్కుకుందో అక్కడికి వెళ్ళి తీయాల్సిన పనే నువ్వు చేస్తున్నావు. అక్కడ నిర్మోహత్వం, ద్వేషరాహిత్యం వీటినన్నింటినీ కూడా నువ్వు రకరకాల గీటురాళ్ళుగా పెట్టుకుని, నీ మనసు దురలవాట్లలో చిక్కుంది, నీ మనసు బలహీనతలో చిక్కుంది, నీ మనసు సహజాతాలు అనిపించేటువంటి క్రోధము, కామము వాటిలో చిక్కుంది, నీ మనసు ఇంకా అనేకమైనటువంటి దరిద్ర బలహీనతలో చిక్కుంది, నీ మనసు అది కావాలి మంచి చేయాలనేటువంటి దాంట్లో కూడా చిక్కుపోయింది. మంచి చేయాలనేది కోరిక, మంచి పేరు తెచ్చుకోవాలి కోరిక, చరిత్రలో నాకు పేజీ ఉండాలని అది కూడా కోరికే. లోకాన్ని ఉద్ధరించాల్సి కోరిక, ఉద్ధరించగానే కోరిక అక్కర్లేదు. ఈ కోరిక ఆటోమేటిక్గా దుఃఖం తీసుకొస్తుందని బుద్ధుడు చెప్తున్నాడు. ఆటోమేటిక్గా కర్మ ఫలితం నిన్ను నాశనం చేస్తుందని గీత చెప్తుంది. అన్నీ ఒకటే చెప్తున్నాయి. అందుచేత ఎక్కడెక్కడ చిక్కుందో గమనించు. మనం 12 రకాలైనటువంటి క్రైటీరియాస్ పెట్టాం. ఇంకో 20 అవసరమో మనకు తెలియదు. నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే మనస్సు నుంచి ఉద్ధరించుకోవడం, మనసులో నుంచి మెల్లిమెల్లిగా బయటకు తీయడం చేయాలి. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.